ఒక అబ్బాయి కేవలం ఒక డ్రాగన్ ఫ్లై కాటు వల్ల గాయపడ్డాడు. ఆ వెంటనే అతని వేలి మీద పదునైన ముళ్ళు మొలిచాయి. భయపడి వెంటనే నీటితో కడుక్కోవడానికి ప్రయత్నించాడు. కాని చేతులు కడుక్కోవడానికి సింక్ దగ్గర పెట్టగానే అతని 2 చేతులు అక్కడే అతుక్కుపోయాయి. ఆశ్చర్యపోయిన అతను ఎంత బలంగా లాగనా చేతులు విడిపించుకోలేకపోయాడు. చివరికి చేతులు విడిపించడానికి బదులు మొత్తం సింక్నే పీకేశాడు. అది వెనుక తినిలబడి ఉన్న స్కూల్లోని దుర్మార్గుడి మీద పడింది. దాంతో అతనికి గట్టి షాక్ తగిలింది. కోపంతో లేచిన ఆ అబ్బాయి ఈసారి అతనికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కాని పంచ్ కొట్టగానే ఆ అబ్బాయి సులభంగా తప్పించుకున్నాడు. అప్పుడే అతనికి అర్థమైంది తనలో ఏదో ప్రత్యేక శక్తి వచ్చిందని. ఆ శక్తిని పరీక్షించడానికి ఒక గల్లీలోకి వెళ్లాడు. అక్కడ గోడను ఎక్కి బలంగా పట్టుకున్నాడు. గోడపై ఆనందంగా డాన్స్ కూడా చేయడం ప్రారంభించాడు. అప్పుడు అతని దృష్టి ఒక అదుపు తప్పిన ట్రక్పై పడింది. అది నేరుగా ఒక వృద్ధురాలి వైపు దూసుకెళ్తోంది. అతను వెంటనే పరిగెత్తి ఆ అమ్మమ్మను పక్కకు తోసి రక్షించాడు. కాని తాను మాత్రం ట్రక్కి ఎదురయ్యాడు. అక్కడున్న వారికి ఇప్పుడు అతను తప్పించుకోవడం అసాధ్యమనిపించింది. కాని పొగ తొలగిన తర్వాత చూసేసరికి అతను సురక్షితంగా నిలబడి ఉన్నాడు. అయితే ట్రక్ ముందు భాగం మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయింది. అతను ఆనందంగా ఇంటికి పరిగెత్తి వెళ్లి తన మామకు జరిగిన విషయమంతా చెప్పబోతాడు. కాని మామ భయపడి వెంటనే ఒక గుండని కీల్ విసిరాడు. ఆ అబ్బాయి దానిని గాల్లోనే పట్టేశాడు. ఇది చూసి మామ ఆశ్చర్యపడి నువ్వు ఇది ఎలా చేశావు అని అడిగాడు. అబ్బాయి నిర్లక్ష్యంగా అరే ఇది ఎవరికైనా సాధ్యమే అని అన్నాడు. మామ నమ్మకపోయాడు. పక్కనే ఉన్న ఒక ఖడ్గం తల్వార్ తీసుకుని నేరుగా అతని పొట్టపై దాడి చేశాడు.